ఏమండి మా స్కూల్లో విద్యార్థుల్ని మా పిల్లలు చదువుతున్నారండి, ఆ విద్యార్థుల్ని అయ్యప్ప దీక్షలో అలౌ చేయట్లేదండి. ఇది కరెక్టా తప్ప? మేనేజ్మెంట్ కరెక్ట్, మీరు కరెక్ట్ కాదు. మీరు ఏమడిగారు? అయ్యప్ప దీక్షతో అక్కడ అలౌ చేయట్లేదు అంటే మీ అయ్యప్ప దీక్షకు మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆ మేనేజ్మెంట్ కి ఒక యూనిఫామ్ ఉంటుంది కదా, మీరు ఆ పిల్లవాడిని చేర్చేటప్పుడే ఈ స్కూల్ మేనేజ్మెంట్ కి అనుబంధంగా ఉండే మా విద్యార్థిని ఇక్కడ చదివించడానికి మేము ఒప్పుకుంటున్నామని చెప్పి సంతకం పెట్టే కదా చేర్చారు. తప్పు కదా. స్కూల్ యూనిఫామ్ అంటే స్కూల్ యూనిఫామే, పోలీస్ యూనిఫామ్ అంటే పోలీస్ యూనిఫామే. నేను నిన్న ప్రయాణం చేస్తూ ఉండగా ఒక పోలీస్ అయ్యప్పన్ తన యొక్క యూనిఫామ్ చేసుకుంటూ పైన ఒక టవల్ వేసుకొని నాకు దారిలో కనబడి సిగ్నల్ దగ్గర నేను ఆగగానే పరిగెత్తుకుంటూ వచ్చాను. గురుగారు మీరు చెప్పినటువంటి టీవీలో చూసి నేను పోలీస్ యూనిఫామ్ వేసుకొని నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఉన్నాను, నాకు చాలా అనుకూలంగా ఉంది, మా డిపార్ట్మెంట్లో కూడా మంచి పేరు ఉంది, ఇలా వేసుకోవడంలో నేను ఏం మొహమాట పడట్లేదండి, నేను ఇంటికి వెళ్ళగానే దీక్ష వేసేసుకుంటాను అని చెప్తున్నారు. సో అతను తన వృత్తికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాంటప్పుడు విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క చదువుకు ఉపయోగించాలి కదా. ఆ చదువు సమయంలో మాలలు వేసుకొని నల్ల బట్టలు ఎర్ర బట్టలు వేసుకొని ఆ స్కూల్లో ఫ్యాకల్టీస్ ఏ రకంగా ఉంటారో ఎలా ఉంటారో తెలియదు కదా. ఈ ఒక విద్యార్థిని వల్ల ఆ మాతస్వామి ఈ పాపం చూసి దూరంగా వెళ్ళడం వల్ల ఆ ఎంటైర్ క్లాస్ చదువుకునే ఒక పిల్లల వల్ల ఆ 30 మంది విద్యార్థులు ఇబ్బంది పడతారు కదా, వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ పోతుంది కదా. అప్పుడు మనం మాల వేసుకొని 10 మందికి సమాజానికి సేవ చేస్తున్నామా, 10 మందికి ఇబ్బంది పెడుతున్నామా?